ఓకే, మన విఐపి గారిని గట్టిగా పిలిచేయండి ఒకసారి. వినపడలే. కదా ఖమాన్, వచ్చేసేడు ఇడియట్. ఓకే, మరి ఈ రోజున హెడ్డింగ్ పెట్టుకోండి, మ్యాజిక్ స్క్వేర్స్. నిన్న 3x3 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 4x4 డ్రా చేసుకోండి. 4x4 స్క్వేర్స్ డ్రా చేసుకోండి. ఓకే, అయితే మనకు ఒక టోటల్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. సపోజ్ 68 ఇచ్చారనుకోండి. ఆ 68ని ఈ 16 బాక్సెస్ లో మనం అడ్జస్ట్ చేయాలి. అప్పుడు టోటల్ ఎటు చూసినా ఒకే టోటల్ రావాలి. అసలు ఇది మ్యాజిక్ భలే ఉంటుంది అసలు. ఓకే, ఒకసారి టోటల్ 68 వేసుకోండి. ఒక్కసారి నేను చేస్తాను చూడండి ఫాస్ట్ గా. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు చూడండి మ్యాజిక్. వర్టికల్ గా టోటల్ చేయండి ఎంత వస్తుందో. ఎవ్రీ కాలం చేయండి. 59, 64, 68. అన్ని 68 వచ్చినాయా? హారిజంటల్ గా చూడండి, అడ్డంగా చూడండి. వచ్చిందా 68? ఓకే, ఈ క్రాస్ క్రాస్ వైజ్ గా చూడండి. 56, 59, 68. ఈ క్రాస్ చూడండి, 68. దీనిలో మ్యాజిక్ ఏంటో చెప్పనా? ఈ 4 బాక్సెస్ కూడా చూడండి. 48, 11, 8, 9 టోటల్ చేయండి. 1 + 8, 9, 11, 20 + 48, 68. ఈ 4 బాక్సెస్ 68 వస్తుంది. ఈ 4 బాక్సెస్ 68 వస్తుంది. ఈ 4 బాక్సెస్ 68 వస్తుంది. ఈ 4 బాక్సెస్ 60 వస్తుంది. ఇంకా మ్యాజిక్ చెప్పనా? ఈ కార్నర్స్ లో ఈ 48, 4, 9, 7 ప్లస్ చేయండి. 7 + 9, 16 + 4, 20 + 48, 68. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకుంటే మనకి 28 కాంబినేషన్స్ వస్తాయి. అంత పవర్ఫుల్ మ్యాజిక్ స్క్వేర్ ఇది. మరి ఎలాగన్నది నేర్చుకుందామా? నాకు వినబడట్లేదు అబ్బా, క్లాప్స్ కూడా చెప్పండి. నేర్చుకుందామా? అసలు ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టట్లే. మాట వినబడట్లేదా? ఓకేనా? ముందు ఇది నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుని అగైన్ 4x4 స్క్వేర్స్ డ్రా చేసుకోండి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మ్యాజిక్ స్క్వేర్ మనం అడ్జస్ట్ చేయాలి అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. హెడింగ్ పెట్టుకోండి, ప్యాటర్న్.
ఇది ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. మనకి 16 బాక్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో 12 బాక్సెస్ ఎప్పుడు కూడా ఆల్రెడీ సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఓన్లీ మన ఇచ్చిన నెంబర్ ని 4 బాక్సెస్ లో మాత్రమే అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఈ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ 3 వేసుకోండి, ఎల్ షేప్ లో 369 వేసుకోండి. 9 కి టాప్ లో పైన 7 వేసుకోండి, దాని క్రింద 2 వేసుకోండి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 9 వచ్చే నెంబర్స్. 3 + 6 9, ఇది 9, 7 + 2 9. ఓకే, ఇప్పుడు 2 కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ 8 వేసుకోండి, దాని కింద 1 దానిపైన 1 వేసుకోండి. తర్వాత ఇక్కడ 5 వేసుకోండి, ఇక్కడ 4 వేసుకోండి. 9 కాంబినేషన్స్ అన్ని వచ్చేసినాయా? ఓకే, మొత్తం 9 కాంబినేషన్స్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు 5 ని డబుల్ చేసి పక్కనే 10 గా వేసుకోండి. 5 పక్కన 10 వేసుకోండి. 10 కి క్రాస్ వైజ్ గా అప్ సైడ్ 11 వేసుకోండి. 11 క్రాస్ 1 ఉంది కదా పైన, దాని పక్కన 12 వేసుకోండి. ఓకే, ఇవన్నీ ఫిక్స్డ్ గా ఉంటాయి, సేమ్ నెంబర్స్ ఉంటాయి, మారవు. ఈ 12 బాక్సెస్ కూడా ఓన్లీ 4 బాక్సెస్ లో మాత్రమే మనం ఇచ్చిన నెంబర్ ని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఆ 4 బాక్సెస్ కి మీరు ఏబిసిడిలో ఉండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నోట్ చేసుకోండి, ఇలాగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఈ 369, ఈ 72, 18, 54, 10, 11, 12 ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ ఉంటాయి, మారవు. మీరు ఏ నెంబర్ ఇచ్చినా కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఓన్లీ ఏబిసిడి బాక్సుల్లో మాత్రమే మారుతాయి, చేంజ్ అవుతాయి. ఓకే, వన్ ఎగ్జాంపుల్ 79 వేసుకోండి. నెక్స్ట్ ఇంకో 4/4 స్క్వేర్ డ్రా చేయండి. టోటల్ 79. ఓకే, ఒకసారి 12 బాక్సెస్ కూడా ఇలా అడ్జస్ట్ చేసేయండి, నెంబర్స్ వేసేయండి. ఓకే, అందరు నోట్ చేస్తున్నారా? థంబ్ చూపించండి. ఓకే, ఇప్పుడు ఈ 4 బాక్సెస్ లో ఎలా వేయాలి? ఓకేనా, పైన ఏ ఉంది కదా, ఏలో మన ఇచ్చిన నెంబర్ లోంచి 20 మైనస్ చేస్తాం. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ 79 కదా, దాంట్లో 20 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? సూపర్. అంటే ఏ బాక్స్ లో 59 వేసుకోవాలి.
ఈ పక్కన నేను చూపించిన రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 79 - 20, ఇది కూడా రాసుకోండి ప్లీజ్. ఏ బాక్స్ లో ఏ నెంబర్ ఇచ్చినా సరే, ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా 20 మైనస్ చేసి ఏలో వేసుకోవాలి. తర్వాత బి బాక్స్ లో A+1 అంటే ఇక్కడ ఏలో 59 ఉంది కదా, దానికి 1 ప్లస్ చేసి బిలో వేసుకోవాలి. 59 + 1 ఎంత? 60 వేసుకోవాలి. తర్వాత సిలో B+1 అంటే 60 + 1 61. ఓకే, ఇక్కడ వరకు ఓకే. డి మాత్రం కేర్ఫుల్ గానండి. డిని A-1, డి బాక్స్ లో A-1 వస్తుంది. 59 - 1, దట్స్ ఇట్. అది రాసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోండి. మీరు ఎలాగైనా టోటల్ చేసుకోండి, ఆన్సర్ 79 వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. టోటల్ చెక్ చేయండి. క్రింద పైన హారిజాంటల్ గా, వర్టికల్ గా వేయండి. ఓకే, అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మరి ఓన్గా చేస్తారా? ఎస్, దీన్ని ట్రై చేయండి. ఆసు 10 దాకా ఉంటుంది. అది బాటిల్స్ దేంతో కడుగుతున్నావు? స్మెల్ వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఓకే, శబాష్ 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 శబాష్, సూపర్. చెక్ చేసుకోండి అన్న. అయితే మీకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీరు ఎవరి ముందైనా చేసి చూపించినప్పుడు ఎవ్రీ టైం ఇలా 369, 72, 18, 54 అలా ఒకే ప్యాటర్న్ వేయొద్దు. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు ఫిల్ చేయాలి. ఓకే, అప్పుడు వాళ్ళకి డౌట్ రాదు. ఓకే, ఏలో మనకి 86 - 20 అంటే 66. బిలో A+1 అంటే 67. సిలో B+1 అంటే 68. మరి డిలో A-1 అంటే 65. కరెక్ట్ గా చేశారా? అంతే, ఇదే ప్యాటర్న్ మీకు ఎంత బిగ్ నెంబర్ అయినా సరే. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఇది సాల్వ్ చేయండి. వెరీ గుడ్, వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. షబాష్ 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 షబాష్. వెరీ గుడ్ నాన్న, ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నారు ఏదైనా సరే.
కీప్ గోయింగ్, కీప్ ఇట్ అప్. అందరూ ట్రై చేయండి, ట్రై చేయండి. కంప్లీటెడా? ఓకే, చెక్ ఇట్. ఏలో ఎంత వేయాలి? 114. ఓకే, బిలో 115, సిలో 113. సూపర్, శబాష్ శబాష్. ఓకే, మీరు ఒక్క పాయింట్ రాసుకోండి అన్న. మీ ఫ్రెండ్స్ నేను నెంబర్ అడిగినప్పుడు ఆ నెంబర్ 20 కన్నా ఎబో ఇవ్వమని చెప్పండి. ఎబోవ్, ఎబోవ్. ఓకే, బిలో 20 అనేది మనకు రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ 20 మైనస్ చేస్తాం కదా, నెగిటివ్ నెంబర్స్కి వెళ్తాయి. అందుకని 21తో స్టార్ట్ చేసి ఎంత బిగ్ నెంబర్ అని ఇచ్చుకోమని చెప్పండి. 21తో స్టార్ట్ చేసి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఓన్గా మీకు నచ్చిన నెంబర్ ఒకటి వేసుకుని చెక్ చేయండి. అందరూ కూడా సేమ్ ప్యాటర్న్ ఓన్గా ట్రై చేయండి. డ్రా చేయండి 4x4. గుడ్ 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 గుడ్. ఓకే, నిన్న 3x3 నేర్చుకున్నారు, ఈరోజు 4x4 నేర్చుకున్నారు. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి.